షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హిట్ హర్టో హ్యావ్ ఏ ఆస్క్ నథింగ్ ఇన్ మై నేమ్, ఆస్క్ అండ్ ఏ షల్ రిసీవ్, దట్ యువర్ జాయ్ మే బీ ఫుల్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో సంభాషిస్తూ మాట్లాడుతున్న మాటలు. మీకు ఏది కావాలంటే అది అడుగుతున్నారు కదా, నేరుగా నన్నే అడుగుతూ వచ్చారు కదా. నిజమేనండి, అప్పటి వరకు శిష్యులు ఏది కావాలన్నా నేరుగా యేసుక్రీస్తుని అడుగుతూ వచ్చారు. లేకపోతే యేసుక్రీస్తు అధికారాన్ని ఉపయోగించకుండా, ఆయన్ని మధ్యవర్తిగా ఎంచకుండా నేరుగా దేవునికి ప్రార్థన చేశారు. క్రీస్తు ప్రస్తావనే తేలేదు. అయితే ఇప్పుడు ప్రభువు చెప్తున్న మాటలు వినండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నా పేరట అడగండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీకు పరిపూర్ణ సంతోషం కావాలంటే, లేదా మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే నా పేరట తండ్రిని వేడుకోండి అంటున్నాడు. గమనించండి, క్రీస్తు మూలంగా ఆనందం ఉంది. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన వాస్తవంగా మనతో ఉన్నాడనే విషయాన్ని, ఆయన కృపను, ఆయన ప్రేమలను మనం తెలుసుకోగలిగేటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ద్వారానే. మనం ఎంత ప్రార్థన చేసినా, గంటల తరబడే సుదీర్ఘ ప్రార్థనలు జరిపినా, చివరిలో యేసు నామమున అడుగుతున్నాము తండ్రి అంటున్నాం. ఇచ్చేది తండ్రే, కానీ అడిగేది కుమారుడైన క్రీస్తు నామమున. ఆ పేరుకి ఎంత విశిష్టత ఉందండి. పేరులోనేముంది అంటారు. పేరులోనేముంది? ఉంది, విశిష్టత ఉంది. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. నీ ప్రియకుమారుడైన రక్షకుడు అభిషిక్తుని నామములు అడుగుతున్నాము. ప్రభువు పేరట అడగాలి. ఒక ఆయన ఈ విధంగా చెప్పారు. తన స్నేహితుడిని తన ఇంటికి పంపించాడో కుర్రోడు. మా నాన్న దగ్గరికి వెళ్ళి, పలానా గదిలో నా బ్యాట్ ఉంది, ఇమ్మని చెప్పు అన్నాడు. ఎవరు పంపారని అడిగితే, మీ అబ్బాయి చెప్పాడు, మీ అబ్బాయి పంపితే నేను వచ్చానని చెప్పు అన్నాడు. ఆ కుర్రాడు వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు, ఆ పిల్లోడు తండ్రిని, అంకుల్ బ్యాట్ ఉంది ఇమ్మన్నాడు. ఎవరు చెప్పారు? మీ కుమారుడు చెప్పారు. నా ఫ్రెండ్ మీ కుమారుడు చెప్పాడు. ఓ, మా అబ్బాయి చెప్పాడా? వెంటనే తీసిస్తాడు. ఇది యాదృచ్ఛికంగా ఏదో ఒక ఉదాహరణకి చెప్పినట్లుందేమో, కానీ నా కుమారుడు పేరట నన్ను అడుగుతున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతోషం ఇవ్వాలి అనుకుంటాడు తండ్రి. గమనించండి పిల్లరా, పరిపూర్ణ సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? ఎలా చేసినా ప్రార్థనే కదా అని అనొద్దు, కానీ అడిగేది క్రీస్తు పేరట అడగాలి. ఆయనే తండ్రికి మనకు వారధిగా నిలిచాడు. తండ్రి కోపాన్ని, మన శాపాన్ని తీసుకుని బలిపశువుగా సిలువనెక్కాడు. తండ్రి ఉగ్రత మన మీద పడకుండా, మానవుల పాపం తండ్రికి చూడకుండా కప్పాడు. ఒక పాపిగా మార్చబడ్డాడు, పాపము చెయ్యలేదు. అటువంటి క్రీస్తు పేరట మనము ప్రార్థిస్తున్నామా? ఎవరి పేరు చెప్పినా ప్రయోజనం లేదండి. ప్రార్థించేటప్పుడు, పెదవులు కదిలేటప్పుడు, అంతరంగం పులకిస్తూ ఉన్నప్పుడు, మనస్సు కకావికలంగా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పలికినప్పటికీ కూడా కుమారుని పేరట దేవుణ్ణి మనం అడగాలి. తండ్రి కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. రేపటి రోజున, తీర్పు రోజున మన గురించి కుమారుడు అక్కడ సాక్ష్యమిస్తాడు తండ్రి దగ్గర. ఈ నా బిడ్డలు, ఈ నా పిల్లలు ఎన్నో శ్రమలు అనుభవించి వచ్చారు, నా నిమిత్తం ఎన్నో శ్రమలు అనుభవించారని సాక్ష్యమిస్తాడు. అక్కడ సిగ్గుపడడు. ఇక్కడ మనం సిగ్గుపడకుండా ఉంటే అక్కడ మన గురించి చెప్పడానికి సిగ్గుపడడు. మన ప్రార్థన
ఎవరి పేరట చేస్తున్నా? ఎంత నువ్వు ప్రార్థించు, చివరిలో యేసు నామమున, క్రీస్తు నామమున అడుగుతున్నాము. నిజమే, మన సంతోషం పరిపూర్ణం కావాలంటే క్రీస్తు పేరట అడుగుదాం. అవి ఖచ్చితంగా దొరుకుతాయి. దొరికిన తర్వాత సజీవ సాక్ష్యంగా ఉందాం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.